వాళ్ళ అన్నగారితో పాటు ఈమె పేలాలి కదా. శ్రీకాకుళం జిల్లాలో ట్రెజరీ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బిల్లులు మంజూరు చేసేందుకు సీనియర్ అకౌంటెంట్ ఎస్ఓటీలు 15,000 రూపాయలు డిమాండ్ చేశారు. అయితే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కిల్లిపాలెం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న హేమ రాగిని ఫిర్యాదు మేరకు సీనియర్ అకౌంటెంట్ ఎస్టీఓ రవి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒక డిజిటల్ అసిస్టెంట్ ఈమె లోపింటి నాగమణి హేమ రాగిని ఈవిడ డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తూ 5/5/2023 రెగ్యులరైజ్ అయ్యారు. సో అప్పటి వరకు 15,000 జీతం ఆన్ రోడ్, తర్వాత రెగ్యులరైజ్ అయ్యారు. ఎప్పుడు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 5/5/2023 నుంచి సో 2025 డిసెంబర్ వరకు రిమైనింగ్ ఏరియర్స్ శాలరీస్ తాలూకా బిల్స్ సబ్మిట్ చేయడం జరిగింది. 10వ తారీఖున సబ్మిట్ చేయడం జరిగింది. ఆ 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు సీనియర్ అసిస్టెంట్ గారు వారి లాగిన్లో ఉంచుకొని ఎస్టీఓ గారికి పంపించారు. ఎస్టీఓ గారికి పంపిస్తే ఎస్టీఓ గారు ఏం చేశారు, దాన్ని ఏం బాగోలేదని చెప్పి మళ్ళీ వెంటనే రిటర్న్ చేశారు. ఇదేంటి సార్, నా బిల్స్ అన్నీ బాగున్నాయి కదా, మళ్ళీ ఎందుకు రిటర్న్ చేశారు ఏంటి అని చెప్పేసి అంటే 20,000 రూపాయలు లంచం అడిగారు. 20,000. అనకాపల్లి జిల్లా